హస్తిన రాజకీయం మరోసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణ చర్చలతో హుషారుగా ఉంది. ప్రధాని మోదీ ఆగస్టు 27న సుమారు 20 మంది ఎంపీలను చాయ్ పే చర్చ నిమిత్తం తన నివాసానికి ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 28న ప్రధాని విదేశీ పర్యటనకు వెళ్లనుండటంతో ఈ భేటీ ముగిసిన వెంటనే లేదా అదే రోజు సాయంత్రంలోగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తవుతుందని అంచనాలొస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇటీవల పార్టీ జాతీయ కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించడం ఈ ఊహాగానాలకు ప్రధాన ఊతంగా నిలిచింది. పార్టీ పగ్గాలు పొందిన తర్వాత సంస్థాగతంగా పలు మార్పులు చేసిన నవీన్ కొత్త తరం నేతలకు బీసీ, మహిళా విభాగాలకు ప్రాధాన్యమిచ్చారు. పార్టీలో నూతన బాధ్యతలు చేపట్టిన వారిలో కొందరు కేంద్ర మంత్రులు కూడా ఉండడంతో ఒకరికి ఒకే పదవీ నిబంధన, సంస్థాగతగా బాధ్యతల దృష్ట్యా కొందరిని మంత్రివర్గం నుంచి తప్పించి వారి స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తారనే చర్చ నడుస్తోంది. ప్రధాని మోదీ ఆహ్వానించిన 20 మంది ఎంపీలలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ప్రతినిధులతో పాటు రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన బీజేపీ నాయకులు ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఎన్నికల ఆధారిత రాష్ట్రాల సమీకరణాలు, ఎన్డీఏ మిత్రపక్షాల భాగస్వామ్యం బలోపేతం చేయడం, పనితీరు ఆధారంగా కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడమే ఈ టీ మీటింగ్ వెనుక ఉన్న లక్ష్యంగా భావిస్తున్నారు. అయితే ప్రధాని మోదీ గతంలో కూడా పలు సందర్భాల్లో పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత లేదా విదేశీ పర్యటనలకు ముందు ఎంపీలకు సాధారణంగా టీ విందు ఆహ్వానించి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి.